తాను వైఎస్ షర్మిల వెంటే నడుస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం మంగళగిరి ఆటో నగర్‌లోని ఆయన కార్యాలయానికి విచ్చేసిన ఆర్‌కే మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎంత సేవ చేశానో తనకు తెలుసునని అన్నారు. మంగళగిరిని 1,200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం 120 కోట్లు మాత్రమే కేటాయించారని, 8 కోట్లు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు చెల్లించారని అన్నారు. వైఎస్ కుటుంబంతోనే తాను ఎన్నటికీ ఉంటానని, షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తన పయనం కూడా అటేనంటూ వివరించారు. సుమారు 9.5 సంవత్సరాల కాలం మంగళగిరి ప్రజలు, అదేవిధంగా ఆ రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో గెలవటం, మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించడం, ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 4.5 సంవత్సరాలు సుమారుగా పాలకపక్షంలో పనిచేయటం, మంగళగిరి అభివృద్ధికి ప్రజలు, అధికారులు సహకరించడం, మొన్నే చెప్పాను, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పడం. ప్రధానంగా మరి ఈ రోజున కారణాలు అనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభివృద్ధి కోసం నేను 1,200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం. ఆ కేటాయింపులు చేసేటప్పుడు నాకు కూడా తెలియదు. చాలా సంతోషించాము ఆ రోజున. 1,200 రూపాయలు మంగళగిరికి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు అని తెలియగానే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మంగళగిరిలో నివసిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మంత్రిగా ఉండి ఏమాత్రం మంగళగిరిని పట్టించుకోకపోవడం అనేది చేయటం వల్లనే 2019 సాధారణ ఎన్నికల్లో లోకేష్ గారిని మంగళగిరి ప్రజలు ఓడించడం అనేది మనం చూసాం. అంటే మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1,200 కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము, ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి. వెయిట్ చేశాము. తర్వాత సుమారు 2.5 సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం, మంగళగిరి అభివృద్ధి కోసం 1,200 కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. 1,200 కోట్ల రూపాయలు ఇవ్వలేవులే, ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని 500 కోట్ల రూపాయలకి కుదించడం, 500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి 350 కోట్ల రూపాయలు కుదించడం, మళ్ళా తిరిగి 350 కోట్లని 125 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే చివరికి 1,200 కోట్ల రూపాయల నుంచి 125 కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం, మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరూ కూడా పైసా కూడా లంచం తీసుకోరు అని చెప్పి తెలిసినటువంటి కాంట్రాక్టర్లు టెండర్లు వేయటం. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 40-50 సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది. అయితే నిధులు విడుదల అనేది మాత్రం కాల. ఒకవైపున ఇటు మాట్లాడుకున్నా, ఆయన ధనంజయ రెడ్డి గారికి చెప్పినా కూడా నిధులు విడుదల కాకపోవడం చాలా ఇబ్బందులకు గురి చేసింది. 1,200 కోట్ల రూపాయల్ని 125 కోట్ల రూపాయలకు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు. మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే, కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది. నేను సుమారు 7-8 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ఇవన్నీ కూడా ఎంటీఎంసీలో చేయగలిగాం. మరి దుగ్గిరాల మండలానికి వచ్చేసరికి 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించమని చెప్పి అడిగాం.
50 కోట్లని చివరికి 20 కోట్లన్నా కేటాయించమని చెప్పి అడిగినా కూడా ఆ నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు వచ్చినాయి. నా సొంత డబ్బులతోటి ఇటు MTMCలో కానివ్వండి, అదేవిధంగా దుగ్గిరాల మండలంలో కానివ్వండి, ఎన్ని పనులు చేశామో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంత జరిగినా కూడా ఇవాటికి కూడా బిల్లులు రానటువంటి పరిస్థితులు మరి ఉంటే ఏం చేయాలి? ఒకవైపు చూసాము 2019లో లోకేష్ అంతటి అతన్ని అభివృద్ధి చేయకపోతే ఓడించినటువంటి మంగళగిరి ప్రజలు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని? చాలా బాధపడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకని నేను ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఎవరి బాధలు వాళ్ళకున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి నాకు ధనంజయరెడ్డి గారు చాలా సార్లు మెసేజ్లు పెట్టారు. అలాగే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు తొలగిపోగానే మంగళగిరికి డబ్బులు ఇస్తామని అన్నారు. కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే ఇంక ఏమని మేము పనిచేయగలుగుతాము, ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనిపించి ఒకసారి నేను రాజకీయాలకి సరిపోనేమో ఇవాళ రాజకీయాలకి. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలుగిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రోజు నేను మంగళగిరి ప్రజల్ని మన్నించమని చెప్పి కోరుకుంటూ నేను రాజకీయం నుంచి ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ దీనికే వదిలేస్తామండి మేము. నేను అందుకని నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ, ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను. నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను హాజరు కావటం లేదు. చివరికి నా గన్మెన్లు కానివ్వండి, నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి, నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు. అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి, ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్ది టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను. అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని. సో నేను ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావడానికి ఈ రాష్ట్రంలో ఎంత మంది పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకొని నేను పనిచేశాను. నేను మరి అలాంటి వాడిని నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం పనిచేశాను. నేను ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంటనే నడుస్తానని నేను మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేశారు. ప్రచారం లేదండి, ఇవన్నీ ప్రచారాలే. ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అని. అవన్నీ అపోహలేండి. ఏమంటే నేను అందరితో టచ్ లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను షర్మిలమ్మ గారిని. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. షర్మిలమ్మ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటమికి భయపడేది ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారన్నమాట, ఎవరన్నారు? అది నేను వెళ్ళలేదంటే, ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని, టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు. ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది? ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి
ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను. సార్, ఇప్పుడు కాంగ్రెస్లో షర్మిల గారు చేరితే మీరు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారా? అదేనండి, ఇంకా నిర్ణయాలు జరగలేదు. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ అంటే నా పైన. సార్, పార్టీ అతను అడిగినట్టు పార్టీ పక్కన ఫాలోవర్స్ అందరికీ ఒక వ్యాక్యూమ్ ఫామ్ అయ్యింది, మమ్మల్ని నట్టెంట ముంచి వెళ్ళిపోయారు ఆర్కే గారు అని ఒక అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము, అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట ఇది. సార్, మిమ్మల్ని నమ్ముకుని వర్క్ చేసిన పరిస్థితి ఏంటండి ఈ రోజు? అదే చెబుతా ఉన్నా అండి, నేను అవన్నీ ఎక్కడికి పోవండి, ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి. అయినా కూడా నేను సుమారు 8 నుంచి 7-8 కోట్లు, ఇంకా లెక్క కూడా చూసి 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. కాబట్టి వాళ్ళకి తెలుసు, కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను, ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను. కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపైనా బిల్లులు వస్తాయి. లేదంటే కొంతమంది గతంలో పనిచేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ఇస్తుందని అంటుంది, మీ లెక్క ప్రకారం ఎలా ఉంటుంది భవిష్యత్తు? అంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి? మీరేమీ అభిప్రాయపడుతున్నారు? చూద్దాం. నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. ఇప్పుడైనా చెప్పచ్చు. జగనన్న వెంట ఉంటాను, లేదంటే నా పొలంలో కనిపిస్తాను గతంలో మీరు ప్రకటించారు. దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. నేను అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా, ఒక నాయకుడిగా? చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను. కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. ఇతర ద్వారానే ఈ మెసేజ్ని పబ్లిక్ తీసుకెళ్ళగలరు. ఒకవేళ మీరు అన్నట్టు అది కనుక ల్యాబ్స్ సెటరైట్ చేసుకున్నట్టయితే మీరు పునరాలోచన చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నేను అసలుకి వెళ్ళనండి. నేను తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఏమండి, 125 కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళని. అందులో కూడా గమనించండి, నేను అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం. మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి. అవి ఏంటి అని అంటే, మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, అటు గాజువాక, భీమవరం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి. ఆ ప్రజలకి దగ్గరగా, అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. అలాంటి పరిస్థితులు లేవు కాబట్టే ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటా నేను. అలా నిధులు ఇచ్చుంటే మీరే చూశారండి, ఇక్కడున్న మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నా మీరందరూ కూడా మంగళగిరి వాసులే. నేను అందుకే ఇందాకన్నా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని 4.5 సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను. నేను అందుకే అడుగుతున్నా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి, టీడీపీ వాళ్ళని కానివ్వండి, వెళ్ళి చూడమనండి. నేను ఓపెన్గా చెబుతున్నాను, ఏ బజార్కి వెళ్తారో, ఏ వీధికి వెళ్తారో, ఏ పేటకి వెళ్తారో, ఏ ఏరియాకి వెళ్తారో, నాడెలా ఉంది, నేడెలా ఉంది చెక్ చేసుకోమనండి. ఎంత పని చేశాము, దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా. ఎన్ని బాకీలు ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము, ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అంతదాకా ఎందుకంటే
అతి ఇంపార్టెంట్ అయినటువంటి 2 బ్రిడ్జిలు, రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు. అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది. ఈ 2 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు, అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా. ఆయన అన్నమాట, మా దగ్గర నిధులు లేవు, వారికి మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా. మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో, ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి, ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి. ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి, తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరికీ కూడా అసలు ఇక రెండో దారి లేనే లేదు. అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను. దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను. చంద్రబాబు నాయుడు కేసు వేశారు కదా, కేసులు ఎప్పుడూ ఉంటాయండి, 100% కొనసాగిస్తాను. నేను చెప్పాను కదండి, తప్పు ఎవరు చేసినా తప్పే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపిస్తూ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ఈ ప్రపంచం చూసిందండి. అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది. నేను ఎక్కడున్నా కూడా, నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాన్ని నేను ఆశ్రయించాను. కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను, ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా. కాంగ్రెస్ లో కలిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి రేపొద్దున 2 పార్టీ ఒకే పార్టీలో ఉంటారు కాబట్టి ఏదైనా అవకాశం అసలు ఉండనే ఉండదండి. నేను అది అందుకే అంది, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయనదే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి. కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి. ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో. దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు. తప్పు చేసిన వాడు తప్పే, ఆ శిక్ష అనుభవిస్తాడు. సార్, రేపు జగన్ ప్రభుత్వం కూడా చాలా తప్పులు చేసినాయని ఆరోపిస్తున్నాయి. వాటి మీద కూడా కేసులు వేసే అవకాశం ఉందా? ఆ రోజు చూస్తామండి పరిస్థితులు. ఏడన్నా దొరికితే మాత్రం అదే అంటుంది, ఎవరైనా తప్పే. నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి, ఇగో నేను తప్పు చేశానని నిరూపించండి, నేను దానికి బద్దుండై ఉంటాను. మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పేనండి. ఎందుకు అనుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని? మమ్మల్ని పరిపాలించండి, చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏందండి ఎందుకు వస్తాయి? అలా చేస్తే అందుకే కదా, అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి. సార్, మంగళగిరిలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేశారు, కోనేరు లాంటివి కావచ్చు, చేనేతలు, అవి నత్తనాటకం నడుస్తున్నాయని చెప్పేసి ఒక వాదన అందరూ సాగుతూ ఉంది. మరి మీరు పక్కకి వెళ్ళిపోయారు, ఏంటి వాటి పరిస్థితి? నేను పక్కకి వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారులను కోరుకుంటానండి వాటిని కంటిన్యూ చేయమని. నాకు తెలిసి చేనేత బజార్ అయిపోయింది, త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు. నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను. కోనేరు కూడా మీరు అంటే కోనేరు వాస్తవంగా ఏమైందనేది మీరు చూశారండి. ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు దాన్ని రిఫర్ చేయటం వల్ల ఆ కమిటీ 2-3 నెలలు టైం తీసుకుంది. ఎక్కడైతే పిడుగుపడి అది దెబ్బతిందో అక్కడ మళ్ళీ తిరిగి మెట్లు నిర్మించాలి అంటే ఎలా ఆ మెట్ల నిర్మాణం కొనసాగించాలనేది ఒక రిపోర్ట్ రావడానికి 2-3 నెలలు టైం పట్టింది. ఆ రిపోర్ట్కి అనుగుణంగా పనిచేయడానికి కాంట్రాక్టర్ దొరకడానికే మాకు 5-6 నెలలు పట్టింది ఆ రోజుల్లో. ఇవాళ ఆ కాంట్రాక్టర్ పని కూడా చివరికి నాకు నిన్న కూడా నేను మాట్లాడుకుంటానే ఉన్నాను వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందని. లాస్ట్కి వచ్చేసరికి ఇంకో 3-4 హోల్స్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. అది అయితే వెంటనే ఆ మెట్ల నిర్మాణం కూడా కొనసాగుద్ది. ఇవన్నీ కూడా ఈ పనులు బిగినైనటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తాను.